బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్యపై నార్సింగి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఆస్తుల్ని ఆక్రమించుకునేందుకు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కోకాపేటలోని రాజ్ తరుణ్ పాత విల్లాను ఆక్రమించుకునేందుకు పాల్పడిందన్న ఆరోపణలపై గతంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలోనూ ఇదే విల్లా కోసం లావణ్యకు రాజ్ తరుణ్కు మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సుశీల్ అనే వ్యక్తికి రాజ్ తరుణ్ విల్లాను విక్రయించినట్లుగా సమాచారం. ఇప్పుడు ఆ విల్లాలో ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు లావణ్య ప్రయత్నించిందనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో జూన్ 30న రాత్రి విల్లాకు వెళ్లిన లావణ్య ఆ ఇంట్లో ఉన్న వారిని బెదిరించినట్లుగా తెలుస్తుంది. దీంతో బెదిరింపులకు పాల్పడ్డారన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్యపై నార్సింగి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు లావణ్య ఈ రకంగా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ నాగ్. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి చూస్తున్నాం. ఎన్నో ఇష్యూస్, ఎన్నో కేసులు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సందర్భం చూసాం. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, తనతో ఉన్నానని, తన పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడని, ఇక రకరకాల ఆరోపణలు ఆమె చేసింది. తర్వాత డ్రగ్స్ విషయంలో కొంతమంది ఉంది, కొన్ని విషయాల్లో కూడా తన పేరు రావడం, రాజ్ తరుణ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం, ఇవన్నీ చూసాం. ఇదంతా తనతో మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఎన్నో కేసులు ఒకరిపై ఒకరు పెట్టుకున్న సందర్భం ఉంది. అయితే ఈ లావణ్య విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు ఎవరైతే గతంలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య ఉన్నటువంటి విల్లాని, కోకాపేటలో ఉన్న విల్లాలో వీళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. అయితే ఆ విల్లా తనకు ఇస్తానని గతంలో ఆయన చెప్పినట్టుగా ఆమె చెప్పుకొస్తుంది. అయితే ఆ విల్లాని రాజ్ తరుణ్, అతని పేరు ఓనర్ అతనే కాబట్టి ఆ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ విల్లాని వేరే సుశీల్ కుమార్ కి అమ్మడం జరిగింది. అయితే ఆ సుశీల్ కుమార్ విల్లాను కొన్న తర్వాత ఈ విల్లాని, అంటే అక్కడికి వచ్చిన వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఈ విల్లా నాది, ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని బెదిరింపులతో పాటు అలాగే ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి వాళ్ళు నార్సింగ్ లోని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దీన్ని చంపించి పోలీసు వాళ్ళు కూడా, అంటే ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినటువంటి వ్యవహారం. ఇటువంటి వ్యవహారంలో దీంట్లో ఈ లావణ్య కావాలని తలదూరుస్తుంది. ఇది ఈ విషయంలో ప్రధానంగా అశోక్ ఈ విషయంలో లావణ్యకి ఒక రకంగా తన క్రెడిబిలిటీ పోతుంది అని ఏమన్నా గమనిస్తుంది అనుకోవాలా? ఎందుకంటే ప్రజల్లో కూడా కొంతవరకు లావణ్య మీద వ్యతిరేక వచ్చింది అనుకోవచ్చా? అయితే ఈ వ్యవహారం ఏంటంటే, రాజ్ తరుణ్ అంటే లావణ్య రాజ్ తరుణ్ సంబంధించిన విషయం అయితే నిప్పులేని పోరాదు. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాలుగా జరిగినప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ లో బ్రేక్ అయిందో అప్పటి నుంచే ఈ ఇష్యూస్ రావడం జరిగింది. లావణ్య కూడా ప్రస్తుత పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని తను ముందుకెళ్లి లీగల్ గా ఫైట్ చేయాల్సింది. కానీ ఇక్కడ వెళ్ళి అంటే ఇల్లీగల్ గా ఉన్నటువంటి వ్యవహారం, అంటే లీగల్ గా ఉన్న వ్యవహారంలో కూడా తను తలదూర్చడం, తనకి న్యాయం జరగాలంటే కోర్టుల ద్వారా పోలీసు ఆయన చేర్చుకోవాల్సింది. కాకపోతే ఒక సేల్ అయిన ప్రాపర్టీ దగ్గర అక్కడ ఉన్నటువంటి కొన్న వ్యక్తుల మీద చేయడం సరైనది కాదని పోలీసులు అలాగే చెప్తున్నారు. అయితే లావణ్య చేసే వ్యవహారం పట్ల కూడా సోషల్ మీడియా విమర్శలు వస్తున్నాయి. దాన్ని న్యాయపరంగా తను ముందుకెళ్ళాలి, పోరాటం చేయాలి, రాజ్ తరుణ్ పై చేయాలి, కానీ ఇటువంటి కొన్న వాళ్ళపై చేయడం సరైనది కాదని చెప్పేసి అంటున్నారు. లావణ్య వ్యవహారం కూడా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్.